బృహత్తర ప్రాజెక్టు. కానీ మిగతా వాటికన్నా కంపేర్ చేస్తే చాలా తక్కువ టైంలో పూర్తి చేయగలిగారు. ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రారంభోత్సవం చేయించగలిగారు. ఏమన్నారు ప్రధానమంత్రి వాళ్ళ ఎయిర్పోర్ట్ చూసి? ఒకటి. రెండోది, ఈ మొత్తం దీని నిర్మాణంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్ అని కాదు నా ఉద్దేశం, ఈ ఆలోచనని సాకారం చేయడంలో. ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన ఈ ప్రోగ్రాంకి ఉత్తరాంధ్ర చరిత్రలో ఒక లిఖితపూర్వకమైన స్వర్ణాక్షరాలతో రాసుకున్న రోజు అండి ఇది. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, ఇక్కడ నివాసంగా ఉన్నవారు కానీ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళ ప్రతి పౌరుడు కూడా చాలా ఆనందం పడే రోజు అండి ఇది. అలాగే తెలుగువాడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందం పడే రోజు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా వారు ఆలోచించే విధానం, వారు ఆలోచన ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ, ఉత్తరాంధ్రతో పాటు మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక గేమ్ చేంజర్ అయిందండి. దీనిని ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు మేము ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, వారు పార్లమెంట్లో మేము కలిసినప్పుడు సీఎం గారికి కంగ్రాట్ చేసి చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. ఇందుకే పక్కన మేము ఉన్నాం కనుక ఆ రోజు ప్రత్యక్షంగా చూసి ఆనందం పడ్డాం. ఈ రోజు కూడా వారి వేదికను పంచుకున్న అవకాశం నాకు రావడం, ఈ రోజు కూడా వారు మొత్తం అంతా కూడా ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత వేదిక బ్యాక్ సైడ్న వారు వచ్చేటప్పుడు ఆయన మాకు పరిచయం చేసేది అందరిని కూడా. అప్పుడు చెప్పారు, మరొకసారి కూడా కంగ్రాట్ చెప్తూ చాలా అద్భుతంగా వచ్చింది అని చాలా ఆనందం పడుతూ వారు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఆనందం వ్యక్తం చేశారంటే యావత్తు భారతదేశం ఆనందం వ్యక్తం చేసినట్టు లెక్క. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి గారు ప్రపంచ గురు, విశ్వగురు. అలాంటి వ్యక్తి ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకత్వాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అవ్వచ్చు, లేకపోతే లోకేష్ గారిని అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు లోకేష్ గారిని కూడా విమానం దగ్గర మళ్ళీ ప్రత్యేకంగా అది చెప్తున్నా. అంటే ఇది ఒక రకమైన చరిత్రకి లిఖితపూర్వకంగా రాయవలసిన అవసరం ఉంది. ఇది ఉత్తరాంధ్రలో ప్రతి పౌరుడు కూడా గర్వపడుతున్నాడు. ఎందుకంటే మేము గత 10 రోజులు బట్టి మేము ఫీల్డ్ మీద ఉన్నామండి. మొన్న నేను పల్లెనిద్ర చేసిన ఒక గ్రామం, భూములు ఇచ్చిన రైతులకి థ్యాంక్స్ చెప్పడానికి గ్రామాల్లో తిరిగి పర్యటించి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళతో పాటు నిద్రపోయాను ఆ ఊర్లో పోయి. సో అక్కడ మేము ఒక లెటర్ కూడా ఇచ్చాం, వాళ్ళకి అభినందిస్తూ లెటర్ ఇచ్చాం. సో వాళ్ళు మొక్కల్లో ఎక్కడ మేము మా భూములు కోల్పోయిన బాధ ఎక్కడ కనిపించలే. వారు ఒక మాట చెప్పారు, మీ భూములు ఇచ్చినప్పుడు ఫస్ట్ మేము బాధపడ్డాం, కానీ ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల మా గౌరవం పెరిగింది, అందరూ కూడా చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు, మీరు త్యాగం చేశారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తి కూడా మమ్మల్ని అభినందిస్తున్నారు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు తన ఓపెనింగ్ రిమార్క్స్ లోనే వాళ్ళకి రైతులకి పాదాభివందనాలు అన్నారు. ఎస్. సో అంటే ఈ రోజు అలాంటి ప్లేస్ లో ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మాట్లాడిన సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకుంటే, ఎర్రబస్సు రాని ప్రాంతానికి కూడా పదే సార్లు మాట్లాడినప్పుడు అది ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రమతో, ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోకి వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి సమీక్ష సమావేశం పెట్టి ఇటు ఏవియేషన్ మినిస్టర్ గారిని, రామ్మోహన్ రెడ్డి గారిని, జిఎంఆర్ వారి సంస్థని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మమ్మల్ని, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని, అలాగే అక్కడ ఉన్న నాయకుల్ని పిలిపించి, ఆఫీసర్స్ పిలిపించి షెడ్యూల్ ఇచ్చారు. ఈ టైంలో చేయాలండి. యాక్చువల్గా మనం డిసెంబర్కి ఇవ్వాలి ప్రాజెక్టు, కానీ అడ్వాన్స్గా తీసుకొచ్చి వారు చెప్పడం జరిగింది. అంటే వారికి ఉన్న చిత్తశుద్ధి ఉత్తరాంధ్ర ప్రజల పట్ల గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి సభలో కానీ, బీజేపీ మోడీ గారు ఇచ్చిన సభలో కానీ, అలాగే అనకాపల్లిలో అప్పుడు మోడీ గారి సభ అయినప్పుడు కానీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, 100% మేము అధికారంలో మీ అందరూ ఆశీర్వాదంతో వస్తున్నాం, ఖచ్చితంగా 26 డిసెంబర్కి లోపే మేము భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రజలకు జాతికి అంకితం చేస్తామని చెప్పడం జరిగింది. అదే కమిట్మెంట్తో వచ్చి ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా క్లోజ్ అబ్జర్వేషన్లో మానిటరింగ్ చేసి చాలా చేశారు. మాకైతే నెంబర్ ఆఫ్ కాన్ఫరెన్స్లు, ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్లు, అధికారులతో, కలెక్టర్తో మాకు కాన్ఫరెన్స్, మీరందరూ కూడా ఆయన రీచ్ అయ్యడానికి పని చేయాలి కదా. 100% అండి. అసలు ఎక్కడ ఛాన్స్ లేదు కదా, పరిగెట్టించినవే కదా ఆయన. ఇప్పుడు ఆయన ఆలోచనలకి తగ్గట్టుగా పరిగెట్టే పరిస్థితి
ఎక్కడ వస్తుంది కానీ అట్లీస్ట్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేసే చేశారు పరిస్థితి కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు ఈ రోజు. ఎస్ అండి. యాక్చువల్గా ఇందులో ఏంటంటే గుడ్ థింగ్ ఏంటండి, ప్రతి ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్త నుంచి అండి లీడర్ వరకు, ప్రజాప్రతినిధుల వరకు, అది ముఖ్యంగా ఆఫీసర్స్ అండి, అందరూ ఉన్న అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా, ఇటు రెవెన్యూ అండ్ పోలీసు, మిగతా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఏ ఇష్యూస్ ఉన్నా సరే, ఇరిగేషన్ ప్రాబ్లమ్ వస్తే ఇరిగేషన్ వాళ్ళు ఇమ్మీడియట్గా, అట్లాగే ఎలక్ట్రికల్ సంబంధించి వస్తే ఎలక్ట్రికల్ వాళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇది మనం బాధ్యతగా చేయాలని ప్రతి ఒక్కరు చేయడం జరిగింది. ఒక టీం వర్క్ చేసాం. ఆ టీం వర్క్ ఈ రోజు మేము అంతే సగౌరవంగా ఎయిర్పోర్ట్ అనుకున్నారంటే అది అయిపోయింది. ఎక్కడి నుంచి అసలు ఎక్కడి నుంచి అసలు స్టోరీ ఉంది అది మాట్లాడదాము. బిఫోర్ దట్ శివశంకర్ గారు, ఇప్పుడు అంటే ఎంతలో ఎంత మార్పు అని మనం